మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్లు పొందుతున్నటువంటి వారిలో దివ్యాంగుల పెన్షన్ను పొందుతున్నటువంటి వారు తప్పకుండా ఇప్పుడు నేను చెప్పే అప్డేట్ను చేసుకోవలసి ఉంటుంది. ఈ అప్డేట్ చేసుకున్నట్టయితే మీ యొక్క పెన్షన్ నిలిచిపోయే అవకాశం అనేది ఉంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్లకు సంబంధించి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ మరియు ఇతర సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ ఆ విషయాలను ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీకు తెలియాలి అంటే మీరు అలర్ట్గా ఉండాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్ల ఎంక్వైరీ అనేది జరగనున్నది. టోటల్గా తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్లు తీసుకుంటున్నటువంటి 45 లక్షల మందిలో అనర్హులు ఉన్నారు అని చెప్పేసి ప్రభుత్వానికి ఫిర్యాదులు రావడంతో ఈ అనర్హులను గుర్తించి ఏరివేయడానికి ఆసరా పెన్షన్ల పైన ఎంక్వైరీ అనేది జరుపుతుంది. ముందుగా 4 ప్రాంతాలను పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని ఈ ఎంక్వైరీ అనేది మొదలుపెట్టింది. దీని గురించి మీకు ఒక వీడియోలో తెలియజేశాను. అయితే రాష్ట్రం మొత్తంలో ఎంక్వైరీ జరిగే సమయం నాటికి ఇక్కడ దివ్యాంగుల కేటగిరీలో పెన్షన్లు తీసుకుంటున్నటువంటి వారు తప్పకుండా ఈ 5 అప్డేట్స్ను చేసుకోండి. లేనట్లయితే మీకు వచ్చే 4,000 రూపాయల పెన్షన్ అనేది నిలిచిపోయే అవకాశం అనేది ఉంది. ఏ అప్డేట్ను చేసుకోవాలి అంటే ముందుగా మీరు ఈ వికలాంగుల పెన్షన్ను పొందటానికి ప్రధాన కారణం ఏంటి అంటే సదరం సర్టిఫికేట్ 40% ఉన్నటువంటి వారికే వికలాంగుల పెన్షన్ రావడం అనేది జరుగుతుంది. ఈ సదరం సర్టిఫికేట్కు మీ యొక్క ఆధార్ కార్డు లింక్ అయిందా లేదా మీరు సరిచూసుకోవాలి. ఫోన్ నెంబర్ లింక్ అయి ఉందా చూసుకోవాలి. ఈ రెండింటిని మీరు లింక్ చేసుకునే అవకాశం అనేది ఉంది. తప్పకుండా ఈ రెండింటిని అప్డేట్ చేసుకోవాలి. మీరు లేనట్లయితే పెన్షన్ల ఎంక్వైరీలో మీకు ఇబ్బంది అనేది తలెత్తుతుంది. సార్, ఇప్పుడు మార్చి 1, 2025 నుంచి సదరం సర్టిఫికేట్ల జారీని నిలిపివేయడం జరిగింది కదా. ఈ సదరం సర్టిఫికేట్కు ఇప్పుడు ఆధార్ కార్డును మరియు మొబైల్ నెంబర్ను ఏ విధంగా లింక్ చేసుకోవాలి అంటే ఇక్కడ సదరం సర్టిఫికేట్ల జారీ ప్రక్రియను నిలిపివేశారు. అదే సందర్భంలో సెంట్రల్ గవర్నమెంట్ సౌజన్యంతో యూడిఐడి కార్డును డైరెక్ట్గా ఇవ్వడం అనేది జరుగుతుంది. మీరు యూడిఐడి కార్డుకు మీ యొక్క ఆధార్ నెంబర్ను మరియు మొబైల్ నెంబర్ను లింక్ చేసుకున్నట్టయితే సదరం సర్టిఫికేట్కు మీరు లింక్ చేసుకున్నట్టే. యూడిఐడి కార్డుకు అప్డేట్ చేసినట్లయితే సదరం సర్టిఫికేట్కు అప్డేట్ చేసినట్టే అని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మీరు యూడిఐడి కార్డు స్టేటస్లోకి వెళ్ళి చూసుకున్నట్లయితే స్టేటస్లో మీ ఫోటో కింది భాగంలో యువర్ ఈకేవైసీ పెండింగ్, ప్లీజ్ కంప్లీట్ యువర్ ఈకేవైసీ అని రెడ్ అక్షరాలతోటి కనిపిస్తుంది. దీనికి కారణం ఏంటి అంటే యూడిఐడికి మరియు మీ యొక్క సదరం సర్టిఫికేట్కు మీ ఆధార్ కార్డు నెంబర్ లింక్ లేదు, మీ మొబైల్ నెంబర్ లింక్ లేదు, వెంటనే లింక్ చేసుకోండి అని వారు మీకు అక్కడ మెసేజ్ రూపంలో పంపించడం అనేది జరిగింది. కాబట్టి మీరు వెంటనే యూడిఐడికి మీ యొక్క ఆధార్ నెంబర్ను మొబైల్ నెంబర్ను లింక్ చేసుకోండి. ఈ విధంగా చేసుకున్నట్టయితే పెన్షన్ ఎంక్వైరీలో మీకు ఎలాంటి ఇబ్బంది అనేది తలెత్తదు. మరియు మీ యొక్క యూడిఐడిలో అంటే సదరం సర్టిఫికేట్లో మీ యొక్క పేరులో తప్పున్నా కానీ మీ డేట్ ఆఫ్ బర్త్లో తప్పున్నా కానీ మీరు అడ్రస్ మారినా కానీ ఈ 3 అప్డేట్లు కూడా మీరు చేసుకోవడానికి యూడిఐడిలో అవకాశం అనేది ఉంది. కాబట్టి మీ పేరులో తప్పున్నా కానీ మీరు సరిచేసుకోండి, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ తప్పున్నా కానీ సరిచేసుకోండి, మీరు అడ్రస్ మారినా కానీ అడ్రస్ను చేంజ్ చేసుకోండి. ఈ విధంగా అప్డేట్ చేసుకున్నట్లయితే పెన్షన్ ఎంక్వైరీ జరిగే సందర్భంలో మీకు ఎలాంటి ఇబ్బంది అనేది తలెత్తదు.
ఎందుకంటే పెన్షన్ ఎంక్వైరీలో మీ యొక్క సదరం సర్టిఫికేట్కు ఆధార్ నెంబర్ లింక్ ఉందా, ఫోన్ నెంబర్ లింక్ ఉందా అనేది చూస్తారు. సదరం సర్టిఫికేట్కు లింక్ ఉన్నట్టయితే మళ్ళీ మీ యొక్క పెన్షన్ స్టేటస్కు ఆధార్ నెంబర్ లింక్ ఉందా, ఫోన్ నెంబర్ లింక్ ఉందా అనేది చూస్తారు. ఈ రెండింటిని కలిపి చూడడం అనేది జరుగుతుంది, నిజ నిర్ధారణ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి మీ పెన్షన్ స్టేటస్ను పరిశీలిస్తారు, మీ యొక్క సదరం సర్టిఫికేట్ను పరిశీలిస్తారు, మీ యొక్క యూడిఐడి కార్డును పరిశీలిస్తారు. వీటన్నిటిని పరిశీలించి మీరు జెన్యూన్ పర్సన్ అయి ఉంటేనే మీ యొక్క పెన్షన్ అనేది సేఫ్గా ఉంటుంది. లేనట్లయితే మీకు ఈ పెన్షన్ నిలిపివేసే ప్రమాదం అనేది ఉంది. కాబట్టి మిత్రులందరూ కూడా ఈ పెన్షన్ల ఎంక్వైరీ ఎప్పుడు జరుగుతుంది, ఎన్ని రోజులకు జరుగుతుంది అనేది పక్కన పెడితే మొత్తానికి మాత్రము తెలంగాణ రాష్ట్రంలో ఈ పెన్షన్ల ఎంక్వైరీ అనేది జరుగుతుంది. ఎంక్వైరీ జరిగే నాటికి ఈ సదరం సర్టిఫికేట్లు కలిగిన వారందరూ కూడా మీ యొక్క సదరం సర్టిఫికేట్కు అంటే యూడిఐడి కార్డుకు ఈకేవైసీని పూర్తి చేసుకోండి. ఈకేవైసీ అంటే మీ ఆధార్ కార్డును లింక్ చేయండి, మీ యొక్క మొబైల్ నెంబర్ను లింక్ చేయండి. అదేవిధంగా యూడిఐడిలో మీ పేరును తప్పున్నా కానీ అప్డేట్ చేసుకోండి, మీ యొక్క అడ్రస్ తప్పున్నా కానీ అప్డేట్ చేసుకోండి, మీ డేట్ ఆఫ్ బర్త్ తప్పున్నా కానీ అప్డేట్ చేసుకోండి. ఈ యూడిఐడికి సంబంధించి అప్డేట్ చేసుకోవడం ఎలాగో మీకు తెలియనట్టయితే, ఈకేవైసీ చేసుకోవడం ఎలాగో రానివారు, ఇక్కడ కరెక్షన్ ఎలా చేసుకోవాలో తెలియని వారు, యూడిఐడి కార్డును నేషనల్ డిజబిలిటీ సర్టిఫికేట్ను ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో తెలియని వారు అంతర్నేత్ర వాట్సాప్ నెంబర్కు మీరు మెసేజ్ పెట్టినట్టయితే ఈ యూడిఐడికి సంబంధించినటువంటి ఈకేవైసీలో కానివ్వండి, కరెక్షన్స్లో కానివ్వండి, అప్డేట్స్లో కానివ్వండి, డౌన్లోడ్స్లో కానివ్వండి మీకు పూర్తి సహాయ సహకారాలను అందించడం అనేది జరుగుతుంది. అంతర్నేత్ర వాట్సాప్ నెంబర్ వచ్చేసి 8121512354. ఈ నెంబర్కు మీరు మెసేజ్ చేయండి, ఫోన్లు మాత్రం చేయవద్దు. ఫైనల్గా మీకు ఒక విషయాన్ని తెలియజేస్తున్నాను. ఇప్పటికే సదరం సర్టిఫికేట్ కలిగినటువంటి వాళ్ళు మరొకసారి యూడిఐడికి తిరిగి దరఖాస్తు చేయవద్దు. యూడిఐడి కార్డు రాలేదు అని చెప్పేసి కొత్తగా మీరు దరఖాస్తు చేసుకోవద్దు. మీరు ఏం చేయాలి అంటే యూడిఐడి పోర్టల్లోకి వెళ్ళి మీ యొక్క ఆధార్ నంబర్ను ఎంటర్ చేసిన, మీ మొబైల్ నెంబర్ను ఎంటర్ చేసినా కానీ మీకు యూడిఐడి కార్డు తయారైంది లేనిది తెలుస్తుంది. యూడిఐడి కార్డు మీకు డిస్పాచ్ అయింది కాంది మీకు తెలుస్తుంది. మీకు యూడిఐడి కార్డు తయారై ఉంటే మాత్రము, డిస్పాచ్ అయి ఉంటే మాత్రము అదే పోర్టల్ నుంచి మీరు యూడిఐడి కార్డును నేషనల్ డిజబిలిటీ సర్టిఫికేట్ను డౌన్లోడ్ చేసుకోండి. కొత్తగా దరఖాస్తు చేసుకున్నట్టయితే మీకు తీవ్ర ఇబ్బందులు అనేవి ఎదురవుతాయి. ఈ విధంగా మీరు డౌన్లోడ్ చేసుకోవాలి కానీ కొత్తగా యూడిఐడి కార్డు కోసము దరఖాస్తు చేసుకోవద్దు. ఇప్పటికే సదరం సర్టిఫికేట్ లేనటువంటి వాళ్ళు, కొత్తగా డిజబిలిటీ ఏర్పడినటువంటి వాళ్ళు, వైకల్యం ఏర్పడినటువంటి వాళ్ళు, గతంలో ఎప్పుడు సదరం సర్టిఫికేట్ తీసుకోనటువంటి వాళ్ళు మాత్రమే యూడిఐడి కార్డు కోసము దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఇది వికలాంగులందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. కొత్తగా వైకల్యం బారిన పడ్డవాళ్ళు కూడా గుర్తుపెట్టుకోండి. ధన్యవాదాలు.